కాంగ్రెస్ దృష్టిలో అస్పృశ్యులతో సహా యావత్ జాతికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక. అధ్యక్ష, నాకెలాంటి అనుమానం లేదు. నేను పూర్తిగా మా కులస్తుల కోర్కెలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నాకంటే కాంగ్రెసే అణచివేయబడ్డ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోందని మహాత్ములన్నారు. అది బాధ్యత లేని వాళ్ళు చెప్పే ఎన్నో తప్పుడు అభిప్రాయాల్లో ఒకటి. ఈ టెలిగ్రాములో నాకు భారతదేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ ఉద్యమంపై నమ్మకం లేదంటూ అణచివేయబడ్డ వర్గాల వారు పంపారు. కాంగ్రెస్ ఆచరించే విధానాలను వారు ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి వర్య, ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. అణచివేయబడ్డ వర్గాల వారు భారతదేశంలో అధికారం వారికే కావాలని కోరడం లేదు. భారతదేశంలో అధికారం ఇవ్వడం జరిగితే అది కొందరు నిరంకుశులైన వారి చేతుల్లోకి, స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా అన్ని కులాల వారి మధ్య సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ జరగాలి.